హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటర్ మెస్సిని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఆల్రెడీగా మీరు thumbnail చూశారు కదా. సో రెయిన్ వాటర్లో మనం జాయిన్ చేసి ఇంకో లైన్ అయితే మనం ఏర్పాటు చేయాలన్నమాట. సో ఈ రెయిన్ వాటర్ రిపేర్ వర్క్ టెక్నిక్స్ అని పెట్టానమాట. సో దానికి సంబంధించిన ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ రిపేర్ వర్క్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటాయి. శానిటరీ వర్క్లో, ప్లంబింగ్ వర్క్లో కొంచెం ఈజీగా ఉంటాయి. కానీ ప్లంబింగ్ వర్క్ ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి పైపులు అనేవి. సో కొద్దిగా పెద్దగా కష్టపడడం అవసరం లేదు. సో ఈ శానిటరీ వర్క్లో జాయిన్ చేయాలంటే కొంచెం టెక్నిక్గానే చేసుకోవాలి. సో ఈ రెయిన్ వాటర్ సంబంధించిన టెక్నిక్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో తీసి వాయిస్ ఓవర్తో మీకు అర్థమయ్యేలాగా వివరించడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అడుగుతూ ఉంటా కదా, కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రులకి యూట్యూబ్ ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వచ్చేసామండి. ఇక చూడండి, మనకు రెయిన్ వాటర్ అనమాట. సో ఈ రెయిన్ వాటర్ ని మనం కింద జాయిన్ చేసి లైన్ అయితే కలపాల్సి ఉంది. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మీకు చూపించింది ఫస్ట్ ఫ్లోర్ లో ఈశాన్యంకి ట్రాప్ ఇచ్చారు. ఓకే, పైన ఏంటంటే పైన స్లాబ్ వచ్చి ఈశాన్యంకి వాటర్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ శానిటరీ మైస్టర్ ఏం చేశారంటే ఒక దగ్గర 2 పాయింట్ ఇచ్చేసారు. దానివల్ల ఏంటంటే వాటర్ అనేది ఈశాన్యంకి వెళ్ళిపోయి ఆ స్లాబ్ పెట్టుకోవడానికి పాలగొట్టేసి అనమాట. ఏదో అందాక ప్రస్తుతానికి చిన్న పైపు ముక్క ఇచ్చారు, కానీ ఆ డైరెక్ట్గా బయట ఇచ్చడం వల్ల వాళ్ళకి చిరాగ్గా కుమ్మ ముందు పడేది అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళ కారులో పెట్టుకునే వాళ్ళు చిరాకు అయ్యేది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే అది ఒరిజినల్ స్లాబే. ఈ స్లాబ్ మీద భద్రత లాగలేదు. ఈ స్లాబ్ చూడండి పైన వేసే ఉద్దేశం ఉంది కాబట్టి అప్పుడు ఏంటంటే భద్రాగలేదు అనమాట. వాళ్ళ రెస్టారెంట్ చేశారు. అలాగే వాళ్ళైతే పైన స్టేర్ వెళ్ళిపోయారు. మనం ఇక్కడ ఈశాన్యమూల పాయింట్ అయితే ఇస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం పని చేసినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర మిషన్ అయితే ఉండాలండి. మిషన్ లేకపోతే ఈ రోజుల్లో పనులు గమ్మున అవ్వవు. చూడండి, అలాగే మనకి 4 పైపు పెట్టేలాగా కింద ఎలబెండ్ ఇస్తాము. ఎలబెండ్ ఏంటంటే కింద ఆల్రెడీగా వాళ్ళు రెయిన్ వాటర్ కింద పీటర్ అయితే ఇచ్చారు. శానిటరీ మైస్టర్ అయితే కింద బాగా చేశారండి. సో ఇప్పుడు దానికి వాడే సామాన్ అనమాట. డోర్ బై ఎలబెండ్, అలాగే 45 ఒకటి, ఇంకో ఎలబెండ్ అండి. ఎలబెండ్ 2 పడిని, అలాగే ఎస్ఎఫ్ఆర్ పైపు, ప్రిన్స్ కంపెనీ అనమాట ఈ పైప్ వచ్చి. సో ఈ సామాన్తో చేస్తాను. ఇంకా సామాన్లు అనేవి చూపిస్తాను. అలాగే క్లాంపు, డాట్ ఫిక్సిట్ 301 లిక్విడ్, ఒక మన ఎంసీ తీసుకున్నాం. అలాగే డాక్సల్ తీసుకున్నాం. క్లాంప్ లేడానికి అంగుళనార సైజు గుబ్బ మేకులు, అంగుళనార సైజు మాత్రం వాడాలి. పిల్లలకు కానీ, భీములకు కానీ, స్లాబ్లకు కానీ ఖచ్చితంగా అంగుళ సైజులు మాత్రం వాడాలి. 2 అంగుళాలు 3 అంగుళాలు వాడకూడదు. ఈ డోర్ ఫిట్టింగ్ వాడినప్పుడు ఖచ్చితంగా చూసుకోండి, ఈ డోర్ సరిగ్గా ఉన్నదో చూసుకోవాలి. లేదంటే మనం వేసిన తర్వాత లైన్ చేసిన తర్వాత లీక్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే ఎక్కించిన తర్వాత ఆ డోర్ సరిగ్గా ఎక్కిందనేది చూసుకోవాలి. ఒక్కోసారి ఎక్కించేటప్పుడు ఏమవుద్దంటే వాచర్ పక్క జరిపే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఇలాగా టీ కింద డోర్ లైన్ చేయాలి. లైన్ చేస్తే ఏమవుతుంది, బీంక్ అనేది తగులుతుంది. కొద్దిగా దించి దాన్ని లైన్ చేసామంటే మనకి ఎక్కడ పడుతుందో పెట్టుకున్నాం అనమాట. కరెక్ట్గా బీమ్ కిందకి మనం వైకి మొక్కేసి 45 పెట్టాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేయాలి. సో ఈ జాయింట్ అనేది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. వరకు కొంచెం ఓపిక్గా చేయనమాట ఈ రిపేర్ వర్క్ అనేది. సో ఎక్కువ శాతం మనం మిషన్లు వాడుకుంటే స్పీడ్గా అవుతుంది పని అనేది. అలాగే కటింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. సో మయానాలు కట్ చేయాల్సి వస్తే మనం ఆ రకంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ మిషన్తో పేపర్ ప్లేట్ వేసి. సో ఇది ఏంటంటే వాచ్ అనేది పట్టేసింది అనమాట. పైపై తిరుగుతుంది కానీ కింద అంతా మనం ఊపినా కానీ వదలతల్లా. పూర్వం ఏంటంటే మనకి ప్రిన్స్ పైపులో వాచ్లు అన్ని హార్డ్గా వచ్చాయి. సో చూసారా, స్టార్టింగ్లో మన సాకెట్ దగ్గర క్రాస్ కట్ చేసి అలా తీసేసాం అనమాట ముక్కనే. ఆ హార్డ్గా ఉండటం వల్ల రాలా, అదే ఫ్లెక్సిబుల్గా ఉంటే వచ్చేసాయి మనకి. చూడండి, మనం ఏంటంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం సెట్ తయారు చేస్తాం కదా, దానికి పైన ఒక 7.5 ముక్క పడింది అనమాట. కింద మావాడు ముక్క కాల్స్తున్నాడు, పైన నేను స్ట్రైట్ పైపు కాల్స్తున్నాను. సో 2 ఎట్టటే ఒకేసారి కాల్చి ఒకేసారి ఫిక్స్ చేసేయాలన్నమాట. లేదంటే ఒకసారి ఫిట్ చేసి తర్వాత ఫిట్ చేస్తామంటే కుదరదు అనమాట. ఇదైతే గుర్తుంచుకోవాలి. ఈ వర్కుల్లో కొంచెం టెక్నిక్గా ఉండాలి, ఓపిక్గా ఉండాలి, అలాగే నిదానంగా ఉండాలి. స్పీడ్గా కంగారు పడినా చిరాకు పడినా పని అనేది అవ్వదనమాట. డబల్ ఫోర్ అయిపోతూ ఉంటుంది. సో కింద పాత పైపు కదండి, లొంగట్లేదు, అది ఏమవుతుంది మాట్లాడిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఎల్బెండ్ తీసుకోండి. అలా ఎల్బెండ్ తీసుకొని కొంచెం ఎల్బెండ్కి ఫ్రీగా ఉంటుంది, కంపెనీ కూడా బాగా టేపర్గా ఉంటుంది కదా. సో ఏమవుతుందంటే అది కొంచెం ఫ్రీగా అటు ఇటు మన రుబ్బు కొంచెం డెవలప్ చేస్తాం అనమాట. ఆ కాల్చిన పైపునే మనం డెవలప్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రీకి వెళ్ళిపోద్ది దాంట్లోకి.
సో ఫ్రీగా ఇప్పుడు సెట్ అయిపోతుంది. చూసారుగా మీరు, అలాగా ఫ్రీగా సెట్ అయిపోద్ది. మీరు చేసేటప్పుడు మీకే తెలుస్తుందండి, కొంచెం నిదానం చేసుకోవాలి. సో తర్వాత చూసారుగా మనం అంత చేస్తే కరెక్ట్గా బీమ్ కిందకి వచ్చింది అనమాట. ఆ బీమ్ కిందకి వచ్చిందని పైన ఇంకో ఎల్బో వేసి, అలాగే మనం బెజ్జింగ్ కొట్టాం కదా అక్కడ ఎల్బో వేసి పైప్ని లైన్ చేయాలి క్లాంప్లు వేసి. సో మీకు అయినది ఇద్దరం పనిచేయడం వల్ల ఈ వీడియో అనేది తీలేపారు అనమాట. సో అలాగే మనం కాల్చిన తర్వాత పైపు జారకుండా గమ్ అనేది వేసేసుకోండి. గమ్ వేస్తే ఏమవుతుందంటే జారదు అనమాట. ఎందుకంటే మనం ఒక రంగులం తక్కువ కోసుకోవడం మంచిదని జాయింట్కి ఇచ్చినప్పుడు ఆ రంగులం కానీ అంగుళం కానీ తగ్గించి కోసుకుంటే ఏమంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఫ్రీగా ఎక్కుద్ది ఈ జాయింట్లు వేసేటప్పుడు. సో ఇలాగ మనం కాల్చి ఎక్కించుకున్నాం కదా ముక్కని, దాన్ని సెట్ చేసాం. ఇప్పుడు దానికి మనం బెజ్జు కట్ చేసాం కదా, ఊసలు కట్ చేసిన బెజ్జా నుంచి ఎల్బో పెట్టి మనం నాట్ అనేది తీసుకోవాలి, ఎంత పడుతుందో తీసుకొని దాని ప్రకారం పైప్ కట్ చేసుకొని చూడండి. ఇక్కడే మనం కొంచెం టెక్నిక్గా వాడాలి. ఈ స్లాబ్ అనేది వాడటం చాలా ఎక్కువ ఉందన్నమాట. అక్కడ ఏం చేసామంటే పైన సీలింగ్ అనేది ఆన్ చేసాం పైప్ని. అలాగా తీసుకొచ్చి మనం ఇక్కడ 7.5 ఉంది అని ఇంచుమించు మనకి పైప్ అనేది. ఆ పైపు అలాగే మనకి ఎలబెండు ఆల్రెడీ మనం 3 అంగుళాలు వాటర్ పెట్టాం స్లాబ్ నుంచి. ఇక్కడ వచ్చి పైప్ ఆన్ చేసాం. మనం అంత కూడా వాటర్ పెట్టాం కానీ మనకు వచ్చింది అంగుళమే. ఎందుకంటే ఆటోమేటిక్గా అది ఈశాన్య మూలకు ఉంటుంది, ఈశాన్య నుంచి మళ్ళీ పై చేయికి రావాలి, మన పైపు రివర్స్లో రావాలి కాబట్టి. సో ఇక్కడ బెజ్జలు పూడ్చినప్పుడు మనం డాటా మిషన్ యూజ్ చేసాం. లిక్విడ్ అయితే కలిపేసాం శుభ్రంగా. చూడండి అదే మీకు చూపిస్తాను లిక్విడ్. ఆ లిక్విడ్ని బెజ్జాలు పూడ్చేటప్పుడు లిక్విడ్ని మనం 2 సార్లు యాడ్ చేసి అలాగా శుభ్రంగా ముందు బెజ్జం శుభ్రంగా పూడ్చేసుకొని చుట్టుపక్కల కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న శుభ్రంగా ఆరిన తర్వాత, గుర్తుంచుకోండి, ఆరిన తర్వాత శుభ్రంగా మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక కోటింగ్ వేయాలి. ఒక టీ గ్లాసు లిక్విడ్, ఒక టీ గ్లాసు నీళ్ళు వేసి దాంట్లో సిమెంట్ వేసి అలా బ్రష్తో మనం అప్లై చేస్తాం అనమాట. అలా 2 కోటింగ్లు వేయాలండి. ఒక్క 5 నిమిషాలు ఆరేస్తే గమ్మున ఆరిపోద్ది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎండగా ఉంది పైన. మధ్యాహ్నం 2:30, 3 ఆ టైంలో అనమాట జరుగుతుంది పని. గమ్మున ఆరిపోద్ది. సో కింద మా ఆవిడ సంచి పట్టుకొని సిపాయి లైన్ వేసే లోపల మళ్ళీ 2 కోటింగ్ వేసేసి వెంటనే పచ్చిగా ఉన్నప్పుడు పూడ్చేయచ్చు అనమాట. ఇదేంటంటే 1:1 వేసి దాంట్లో నీళ్ళని లిక్విడ్ నీళ్ళే వాడనమాట. అంటే ఒక లీటర్ నీళ్ళు కాదండి, ఒక పావు లీటర్ నీళ్ళు, ఒక పావు లీటర్ లిక్విడ్ వాడి ఆ నీళ్ళతో మనం సున్నం కలిపాం అనమాట. అలా కలుపుకుంటే మనకి రేపు పొద్దున్న లీక్ అవ్వడం అనేది జరగదు. ఇదే దృష్టిలో పెట్టుకోండి. ఆ బెజ్జి కొట్టినప్పుడు కూడా కరెక్ట్గా చిన్నగా కొట్టుకొని చుట్టూరు కొంగం గ్యాప్ ఉంటే చాలు. మనకి పూడ్చుకున్నప్పుడు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. సో కూరుకోవాలి, సున్నమే కదా ఫ్రీగా వెళ్ళిపోద్ది. అదే బెజ్జం పెద్దగా ఉందనుకోండి, కాంక్రీట్ యూజ్ చేయండి, అరంగు షిఫ్ట్తో పూడ్చుకోవచ్చు. మనం పెట్టేసి జాలి బిగించేసి అలా మూలకి వెళ్లకుండా కొద్దిగా ట్యాబ్కి సున్నం లాగామన్నమాట. సో ఆ ఎల్ షేప్ ముందుకు చూశారు కదా, ఎల్ షేప్ కూడా వాటర్ ప్రూఫ్ చేసాం. ఇదేనండి మనం క్లీన్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి అక్కడ మూల అటు ఇటు నీళ్ళు వచ్చి ఎక్కువ అక్కడే స్టాక్ కడుతున్నాయి అనమాట. సో చుట్టుపక్కల అలాగా లీక్ అయిపోతున్నాయి పాపం వాళ్ళకి. స్లాబ్ లెవెల్కి అలాగా పెట్టుకున్నప్పుడు పాలగొట్టేస్తుంది, నీళ్ళని కారిపోతుంది. దానివల్ల మనం వాటర్ ప్రూఫ్ చేసాం. మనం కింద బెజ్జం పుచ్చాం కదా అలా ఫిల్అప్ చేసేసాం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.